హారిక ఒక ప్లేట్ తీసురా. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, అటు ఇటు బాగా కాకుండా కొంచెం దోరగా. ఏదో చేపల పులుసు తిన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే వచ్చినాయి, ఇంకా తీసుకొచ్చారన్నమాట మీ అన్నయ్య గారు వెళ్ళి. ఇదిగోండి ఇంకా ఇవన్నీ కూడా ఈరోజు ఏం వండుదామా అని చూస్తున్నాను. కొత్తిమీర కూడా ఇప్పుడు ఈ సీజన్ కదా, కొత్తిమీర కూడా చక్కగా ఫ్రెష్గా ఉంది. మంచిగా నేనైతే కొత్తిమీర పులుసు పెడదాం అనుకుంటున్నాను. కొత్తిమీర పులుసు ఎంతమంది తెలుసు, కొత్తిమీర పచ్చడి తెలుసు, కానీ కొత్తిమీరతో పకోడీ కూడా చేశాను, చాలా బాగుంది. అది కట్ చేసి కొంచెం మిక్చర్గా చేసుకుని తింటే ఇంకా సూపర్ అన్నమాట. కొత్తిమీర పకోడీ కూడా చాలా బాగా చూశారు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. దాన్ని కట్ చేసి కొంచెం మిక్చర్గా చేసుకుంటే అసలు మా పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారు. అయితే ఇప్పుడు నేనైతే కొత్తిమీర పులుసు పెడదాం అనుకుంటున్నాను. కొత్తిమీర రెగ్యులర్గా మనం తీసుకుంటే చాలా మంచిది. సలాడ్స్ రూపంలో కానీ కొంచెం పచ్చి కొత్తిమీరని అలా వేడివేడి కూర మీద అలా పైన చల్లేసి అలా తిన్నా కూడా మనకి హెల్త్కి మంచిదే. ఇప్పుడు నేనైతే కొత్తిమీర పులుసు చేద్దాం అనుకుంటున్నాను. మన పైన కూడా టెర్రస్ మీద కూడా ఉంది, అది కూడా ఉంచాను. ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం మాకు ఇక్కడ బాగా దొరుకుతుందండి కొత్తిమీర అయితేని. ఇంత కట్ట కడుతూ ఉంటారన్నమాట. కట్ట వచ్చి 10 రూపాయలు ఎంతో ఉంటుంది ఈ టైంలో. కొంచెం మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ పెరిగిపోతాయి. మొన్నటిదాకా 20 రూపాయలు కూడా చేసి అమ్మారు. ఇదిగోండి ఇంకా చిక్కుడుకాయలు ఇవన్నీ బాగు చేసేసి, ఫ్లవర్ ఉంది కదా, ఇది కాలీఫ్లవర్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. నేను కంపోస్ట్లో వేయడానికి అవి సపరేట్ చేస్తున్నాను అనమాట. ఇవంతా తీసేసి పువ్వుని సపరేట్ చేసేస్తాను. ఇంకా ఇప్పుడు ఈ టమాటాల సీజన్ కాబట్టి టమాటా ప్యూరీ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే మన చేపల పులుసులోకి కానీ ఏదైనా పచ్చట్లోకి కానీ టమాటా చట్నీకి అది బాగుంటాయి. తెప్పిస్తాను మళ్ళీ ఒకసారి. ఇవి పక్కన పెడదాం. చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే వెజిటేబుల్స్ ఏవైనా సరే కొంచెం మంచిగా తింటే బాగుంటుంది. ఇందులో అయితే చిక్కుడుకాయలు అయితే మాంసకృతులు ఉంటాయి అంటారు కదా. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కాలీఫ్లవర్ తినకూడదు అంటారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయండి, లేదంటే చక్కగా తినొచ్చు అన్నమాట. హారిక ఒక ప్లేట్ తీసురా. ఇప్పుడు ఒక బాక్స్లోకి ఇవి నేను విడదీసేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు కాలితే అప్పుడు కొంచెం వేడి నీళ్ళు ఉప్పు వేసి ఇవి చక్కగా కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత కర్రీ చేస్తాను అనమాట. అప్పుడు మనకి ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా గొంగలది అలాంటివి ఏమైనా ఉప్పుకి చచ్చిపోతాయి, బయటికి తేలిపోతాయి అన్నమాట. ఉప్పుని కొంచెం గోరచ్చని నీళ్ళు వేసి నానబెడతాను. ఇప్పుడు ఈ ప్లేట్లో పెట్టేస్తాను. కొత్తిమీర పులుసు మట్టికి ట్రై చేయండి, బాగుంటుంది. రొట్టెల్లోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చెప్తాను. ఇవన్నీ ఒప్పుడు చేసేసుకొని ఇప్పుడు గత్తరెక్కగా ఉంది కదా, ఇంకా కాలీఫ్లవర్ కూడా ఇంకా సీజన్ అయిపోతే ఇదిగోండి ఇలా బాగా విచ్చిలిపోయింది అనుకోండి, ఇది కొంచెం ముదిరినట్టుమాట. ఫ్లవర్ కొంచెం ఇచ్చలకుండా ఉంటే ఇలా ఉంటే బాగుంటుంది, లేతగా ఉన్నట్టు. ఇదిగోండి ఇవన్నీ కూడా చూసుకుని తీసుకోవాలి, మనం విడదీసుకోవాలి. చిన్న చిన్నగా విడదీస్తాను. ఈ కాండమే బలం అన్నమాట. ఇదిగోండి ముందు ఏర్లు అయితే కట్ చేసాను. కొత్తిమీర వాటికి మంచి స్మెల్ వస్తుంది, సువాసన బాగుంది. ఇప్పుడు ఒకసారి ఇదంతా ఎలా ఉంది ఏంటి అన్నది శుభ్రంగా బాగు చేసేసుకొని కొంచెం బ్లాక్గా ఉన్న లీవ్స్ అన్నీ తీసేసి కట్ చేసేసుకుందాం. నేను ఒక కట్టే పెడుతున్నాను, 2 కట్టల పులుసు అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా. కానీ హెల్త్కి మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలాగా గుండెకి అది మంచిది అంటున్నారు కదండి. ఇప్పుడు కొత్తిమీర హెయిర్కి కూడా మంచిదే, పచ్చళ్ళు అవి పెట్టుకుంటాం ఈ సీజన్లోని. ఇలాగ పులుసు కింద కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కట్ చేసేస్తున్నానండి. కట్ చేశాక కడుగుతాను అనమాట, ఎందుకంటే కొంచెం గడ్డది ఏమీ లేదు కానీ ఫ్రెష్గా ఉంది. ఇలా ఫ్రెష్గా తాజాగా ఉన్న కొత్తిమీరతోటి ఇక్కడ ఇటు సైడ్ మాకు అమలాపురం వెళ్ళే సైడ్ అది తోటలు వేసారన్నమాట అండి. కొబ్బరి చెట్లు అదిని తోట ఉంటుంది కదా, కొబ్బరి తోట. తోటలో మధ్యలో వేసారన్నమాట. చెట్లు పైకి వెళ్ళిపోయి ఉంటాయి, కింద ఎండ తగులుతూ ఉంటుంది, తగిలిన ఎండ అది ఉంటుంది కదా, భలే సువాసన వస్తుంది. ఇంతకుముందు కూడా మీతో షేర్ చేసుకున్నట్టున్నాను, అంటే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మాకు ఇటు సైడ్ కూడా అండి ఈ ఎదర ఇంకా తోటల్లో వేస్తారన్నమాట కొత్తిమీర అయితే. చక్కగా ఈ సీజన్లో బాగానే వస్తుంది, 2 ఆదాయాలు వచ్చినట్టు వస్తాయన్నమాట. స్టీల్ కళాయి పెట్టేశానండి. ఆవాలు కొంచెం మెంతులు వేపుతుందనమాట. మీకు తెలుసు కదా పులుసు అనేటికి బాగుంటుంది.
అలాగే ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. నా దగ్గర అయితే ఇప్పుడు ఇంగువ లేదన్నమాట, అయిపోయింది, తెప్పించాలి బాటిల్. ఇప్పుడైతే కొంచెం ఇది మాడినవ్వకుండా దోరగా వేపుకుందాం. చిటపట్లు ఆడాలన్నమాట. ఇదిగోండి, ఇవి కొంచెం దోరగా ఇలాగ కలర్ మారింది కదా, మారిన తర్వాత తీసేసుకొని నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా, అలాగే ఎండుమిర్చి కూడా, అంటే మీరు పచ్చికారం అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి అయినా వేపుకోండి. నేనైతే పచ్చికారం వేసేస్తాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ కొంచెం ఇదిగోండి పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. కారం కొంచెం కొత్తిమీర పులుసులోకి మనకి పచ్చిగా, అంటే కొత్తిమీర పచ్చిగా ఉంటుంది కదా, దాంట్లోకి పచ్చిమిర్చి కారం బాగుంటుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. నేను ఇంతకుముందు కూడా పచ్చళ్ళకి కూడా, నిలవ పచ్చళ్ళకి కూడా ఇలాగే చేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి, కొంచెం అటు ఇటు వేయించుకున్నాం. కొత్తిమీర పులుసు, కొత్తిమీరతోటి పకోడీ బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాము. కొత్తిమీరని అయితే 2 టైమ్స్ కడిగేసి మళ్ళీ మంచినీళ్ళలో నానబెట్టి ఉంచానమాట, మట్టి ఏమైనా ఉంటే పోతుందని. ఇది బాగా వేగనివ్వద్దు, కొంచెం అటు ఇటుగా అయితే సరిపోతుంది, బాగా మగ్గబెట్టద్దు. అలా వేగి పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టేసి ఉంచాను. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, అటు ఇటు బాగా కాకుండా కొంచెం దోరగా. ఒక కట్ట వేసేసానండి నేనైతే. ఉంటుంది, ఒక 2-3 రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే. ఇడ్లీలోకి అది కూడా బాగుంటుంది. పులుసు అనేటప్పటికి మీకు అర్థమైపోతుంది ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇది కొంచెం వేపుకుందాము. ఇదిగోండి, కొత్తిమీర అయితే పెద్ద వేగక్కర్లేదు, ఇలా వేగితే సరిపోతుంది. ఇంకా ఇది మనం కొంచెం ఇంకొక 5 నిమిషాలు అటు ఇటు వేపేసి తీసేస్తే సరిపోతుంది. ఇది పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఒక్క 2 పాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం, లేదంటే ఉల్లిపాయ స్కిప్ చేసి కూడా మీరు పులుసు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే ఉల్లిపాయ టేస్ట్ కావాలనుకుంటే ఒక 2 ఉల్లిపాయలు కానీ ఒక ఉల్లిపాయ కానీ వేసుకోండి. ఇదిగోండి, ఇంకా కొత్తిమీరని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం, ఈ కొంచెం పొడిని. ఇదిగోండి, కొంచెం మనం పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవిని ఈ కొత్తిమీర మగ్గబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అదిని పేస్ట్ చేసుకున్నాం. బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం చల్లారితే ఇంకా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ముందు కొంచెం ఆయిల్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా కొత్తిమీర పేస్ట్, అలాగే ఆనియన్స్. అదిని కొందరు పులుసు అయిన తర్వాత తాలింపు పెడతారు, లేదంటే ముందే తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఆవాలు మెంతులు పొడి చేసి పక్కన పెట్టించాను. తక్కువ కాబట్టి కొంచెం బరగ్గానే పొడి అయింది. దీంట్లో కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా ఎండుమిర్చి కారం మామూలుగా కొద్దిగా ఒక 2 స్పూన్లు వేద్దామని ఇంక ఎండుమిర్చి అయితే వేపట్లేదు. చింతపండు నానబెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా ఒక పాయ అయితే కోసి ఉంచాను, ఒక ఉల్లిపాయ. ఉల్లిపాయలు ఏంది మనకి వంట అవ్వదు కదా పులుసు అనేటప్పటికి. ఇప్పుడు దీంట్లోకి నేను తాలింపు వేస్తాను అనమాట. మినపప్పు, ఎల్లుల్లిపాయలు కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. నేనైతే వేస్తున్నాను. ఎల్లుల్లిపాయ ఒకటి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు అనేది నా వంటగదిలో కొంచెం నేను ఎక్కువగానే వాడతాను అనమాట. హెల్త్కి చాలా మంచిదని. పసుపు రెగ్యులర్గా తీసుకున్నా కూడా మనిషికి మంచిగా ఉంటుందన్నమాట, బాగుంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆవాలు, కొంచెం మెంతులు, ఎక్కువ వేయలేదు, ఆల్రెడీ మనం మెంతులు ఆవాలు పొడేసాం కాబట్టి కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం.
కరివేపాకు తీసుకొస్తాను. ఇవి వేగుతూ ఉంటాయి, లోపల మినపప్పు అది దోరగా వేగాలన్నమాట. కరివేపాకు, ఒక ఎండుమిర్చి, అంతేనండి. ఇది కొంచెం దోరగా వేగాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకుందాం. ఇవి కొంచెం దోరగా వేగాలి కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగాలన్నమాట. దగ్గర చూపించమ్మా. ఉల్లిపాయ ముక్కలు ఎలా దోరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం, కొత్తిమీర పేస్ట్. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాము. ఇది బాగా కలాలన్నమాట. ఆ తర్వాత కొంచెం కారం ఎక్కువ వేయలేదు, చూసారా, తక్కువ వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కారం అది ఉంటుంది. ఆల్రెడీ నేను ఎండుమిర్చి కూడా వేసాను. మనకి కొంచెం కారం తగ్గించుకోవాలనుకుంటే కారం తగ్గించి కూడా వండుకోవచ్చు. ఇది కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి కాసేపు. ఇదిగోండి, ఇలా మనకి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది అన్నాను కదా, ఇది కొంచెం చూడండి ఒకసారి. ఇలా నూనె పైకి వస్తున్నట్టుగా అలా పేస్ట్ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత చింతపండు పులుసు అనేది డైరెక్ట్గానే వేసేసుకుందాం. పులుపు మీకు తగినట్టుగా చూసుకోండి. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం వేసుకుంటే చాలు. మరిగేదాకా కొంచెం మరగాలన్నమాట, దగ్గరికి వచ్చేలాగా. ఇదిగోండి, ఈ కొత్తిమీర పులుసులో కొంచెం ఈ మెంతి పొడి అనేది వేసుకోండి. ఇంగువ అంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోమన్నాను కదా, ఇంగువ లేకపోతే ఇది ఒకటి వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు పులుసు. ఇంగువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది, గట్టుకు మంచిది. ఇప్పుడు నేను కొంచెం ఇది పులుపు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుంటాను, లేదంటే వేసుకుంటాను అన్నమాట పులుపు. అది ఉప్పు తక్కువగా ఉంది, బాగుంది. ఉప్పు వేద్దాము. కారంగానే ఉంది, ఉప్పే బాగా తక్కువగా ఉంది. ఇది కొంచెం మరగనిద్దాం, ఓ 2 పొంగులు రావాలన్నమాట, నూనె తేరేలాగా. కొత్తిమీర పులుసు సువాసన చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాము, లాస్ట్ ఫినిషింగ్ అన్నమాట. చూసారు కదా, చక్కగా మరిగిపోయింది. దీంట్లో బెల్లం మీకు నచ్చితేనే వేసుకోండి, బెల్లం లేకపోతే ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేయదు కాబట్టి కొంచెం బెల్లం వేసుకోండి, రుచి బాగుంటుంది. ఇంకొక సిమ్లో పెట్టేసి ఒక 5-10 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. వేడివేడి అన్నం, వేడివేడి పులుసు ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ట్రై చేయండి, హెల్త్కి మంచిది. కొంచెం టేస్ట్ అటు ఇటుగా ఉన్నా కూడా మనం అంటే తినగలిగేలా ఉంటే చక్కగా చేసుకోవచ్చండి. మరి చేదులు అయితే తినలే, కానీ ఇలా తీతీగా పుల్లపుల్లగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొత్తిమీర కూడా మంచి సువాసనతోటి తినచ్చు. బాగుందండి, కొత్తిమీర పులుసులాగే లేదు, ఏదో చేపల పులుసు తిన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. బాగుందండి, ట్రై చేయొచ్చు. ఇదిగోండి, నేను ఎల్లుల్లిపాయ కూడా తింటున్నాను. యాక్చువల్గా అయితే పచ్చి ఎల్లుల్లిపాయ తింటే మంచిది, కానీ ఇలా కూరల్లో అయినా తింటాం, పచ్చి ఎల్లుల్లిపాయ తినలేం కదా, కొంచెం ఘాటు ఉంటుందని. తినాల్సి వస్తే అలా కూడా తిన్నా కూడా మంచిదే. నేనైతే ఇలాగా భోజనం అయితే ఈరోజు లంచ్ అయితే ఇది మాట, కూర అయితే ఇచ్చేసాను. మరి మీరేం వండుకున్నారో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. మా లంచ్ అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.